ఈరోజు హరీష్ గారి నామినేషన్స్ పాయింట్స్ మాత్రం నాకు చాలా వ్యాలిడ్ గా అనిపించాయి అనమాట. ఆయన తీసుకున్న సంజన గారి పేరు గాని పాయింట్స్ ఏంటంటే గుడ్డు విషయంలో నాకు ఏ ఒపీనియన్ లేదు గానీ ఫ్లోరా గారి విషయంలో ఆవిడ చేసిన బిహేవియర్ నాకు నచ్చలేదు అని చెప్పిన పాయింట్ గానీ అండ్ వీకెండ్ ఎపిసోడ్ లో ఆవిడ హరీష్ గారి గురించి సంజన చాలా తక్కువ చేసి చూస్తున్నారు అనే ఉద్దేశంతో ఏవైతే అన్నారో అదే సంజన గారు లాస్ట్ ఎపిసోడ్ లో సుమన్ గారిని గాజులు వేసుకొని కూర్చుంటారా అనేది కూడా అంతే తప్పు నా దృష్టిలో. అండ్ రీతు గారి విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పాడంటే టాంట్రమ్స్ గురించి చెప్పడం గానీ ఎవరో ఒకరు బుజ్జగిస్తూనే ఉండాలి ఆవిడకి అని చెప్పడం గానీ ఆ పాయింట్స్ అన్ని నాకు వ్యాలిడ్ గా అనిపించాయి. అండ్ భరణి గారి విషయంలో ఆయన అబ్జర్వేషన్ ఏమైతే ఉందో యాజ్ ఎ గేమర్ గా ఆయన ఏమనుకుంటున్నారో ఆయన క్లియర్ గా క్లారిటీగా ఆయన చెప్పారని నాకు అనిపించింది. బిస్కెట్లు వేస్తున్నారు అనే పాయింట్ నేను ఒప్పుకోకపోయినా బట్ ఆయన పర్స్పెక్టివ్ లో ఆయన యాజ్ ఎ గేమర్ గా అనిపించింది. ఆయన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే లత్కోర్ పనులు అనడం గానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆయన అంత రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, అదే రెస్పెక్ట్ ఇతరులకు కూడా ఇవ్వాలి. ఆయన చేసిన పాయింట్స్ నచ్చాయి కానీ ఆయన తర్వాత వాడిన పదాలు అయితే నాకు నచ్చలేదు.